మీ ఆప్కి అదాలత్లో అస్సాం ముఖ్యమంత్రి గారు హిమంత బిశ్వ శర్మ గారి మీద ఉన్న మొదటి ఆరోపణ, వీరు ఒక సందర్భవాది. హిమంతాజీ, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఉపేష్ బఘేల్ మీ పాత స్నేహితుడు. ఆయన ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ అసలు మీకేం ఇవ్వలేదని. సరే, ఏమేమి ఇచ్చారు? పార్టీ మిమ్మల్ని మంత్రి చేసింది, అది లీడర్ చేసింది. రజిత్ సార్, మంత్రిని ప్రజలే ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేని ప్రజలే కదా ఎన్నుకుంటున్నారు. ఇందులో కాంగ్రెస్ ఏం చేసింది? సరే, మనం పని సక్రమంగా చేయకపోతే ఇంత దూరం ఎలా వచ్చాము? ఆయన ఏమన్నారంటే 22 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, మీరు లీడర్ అయిందే కాంగ్రెస్ వల్లే అని. కానీ ముఖ్యమంత్రి అవడానికి కోసం మీరు బీజేపీ వెళ్ళి కూర్చున్నారు. ఏవండి, నా మొత్తం జీవితాన్ని నేను కాంగ్రెస్కే ఇచ్చాను. దానికి వాళ్ళు నాకేమిచ్చారు? మరెందుకు వదిలేశారు? వదిలేయాల్సిన సమయం వచ్చింది. నాకు ముఖ్యం నా పుట్టిన గడ్డ మాత్రమే. నా పుట్టిన గడ్డ అస్సాం. సో అస్సాం యొక్క నమ్మకం కోసం కాంగ్రెస్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. నవ్వుకుంటూనే వచ్చాను. అప్పుడు మీరేం చెప్పారంటే అమ్మ వచ్చి సోనియా గాంధీ అని, అన్న రాహుల్ గాంధీ అని. మా అమ్మగారి పేరు నీలాదేవి. నేనెప్పుడూ కూడా సోనియా గాంధీని మమ్మలా అనుకోలేదు. సోనియా గాంధీ గారు మంచివారే, ఆ పార్టీకి అధినేత. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మీరు గాంధీ కుటుంబానికే ద్రోహం చేశారని. సార్, గాంధీ కుటుంబానికి హిమంత బిశ్వ శర్మ కుటుంబానికి వ్యత్యాసం ఏంటి? మీది ఒక కుటుంబమే, రజత్ సార్ది ఒక కుటుంబమే కదా. వీఆర్ నాట్ హయ్యర్ పెడెస్టల్. వాళ్ళు ఎప్పుడు హయ్యర్ పెడెస్టల్ లోనేగా ఉంటున్నారు. వాళ్ళకు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. నాకు అలా అనిపించలేదండి. ఎందుకంటే మనం అనుకునే మాటలన్నీ వింటున్నాం కదా. నేనెప్పుడు కూడా వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగని నేను అనుకోలేదు. వాళ్ళు నాకన్నా, నేను ఎవరితోనైతే వర్క్ చేస్తూ ఉంటానో వాళ్ళకంటే హయ్యర్ పెడెస్టల్ గా ఉండేవాళ్ళు ఉండొచ్చు కదా. నేనేం విన్నానంటే ఆ టైంలో మీరు సోనియా గాంధీ గారికి చాలా దగ్గరగా ఉన్నారని, రాహుల్ గాంధీకి చాలా దగ్గరగా ఉన్నారు. అది కాకుండా నార్త్ ఈస్ట్ లో, మళ్ళీ అస్సాం లో కూడా ఏదో జరుగుతున్నప్పుడు మీరు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి వెళ్ళి చెప్పాలి కదా. అది మీ బాధ్యత కదా. సోనియా గాంధీ రిలేషన్, నా రిలేషన్ చాలా బాగుండేది. టు ద ఎక్స్టెంట్ మిథున్ రమన్ మీరెళ్ళి ఆ పనిని చూడండి అని చెప్పేవారు. మణిపూర్ వెళ్ళి ఆ పనిని కూడా మీరే చూడండి అని చెప్పేవారు. అలాగని వాళ్ళు చెప్పిందంతా కూడా నేను చేశాను. అప్పుడొక రోజు సోనియా గాంధీ గారితో నేను మాట్లాడాను. మేడం, మీరు చెప్పిందంతా నేను చేశాను, ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకునే సమయం మీరు చెప్పండి అని అన్నాను. కానీ వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత నేను వాళ్ళకి ఏం వాల్యూ ఇవ్వాలో మీరే చెప్పండి. లేదంటే మీరు రాహుల్ దగ్గరికి వెళ్ళి ఉంటే వాళ్ళని చూసి నేనెందుకు అడగాలి? రాహుల్ గాంధీ గారే మా ఇంటికి వచ్చారు, నేనెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి? అందుకు ఏం అవసరం చెప్పండి? మనం వెళతాం వస్తాం. ఎవరింటికి వెళ్ళాలని ఎవరు అనుకుంటారు చెప్పండి? రాహుల్ గాంధీ గారు ఇంటికి వెళ్ళారా, సోనియా గాంధీ గారు ఇంటికి వెళ్ళారా? ఒకటి చెప్పేది వినండి, సోనియా గాంధీ గారు మా ఇంటికి వచ్చారు, రాహుల్ గాంధీ గారు మా ఇంటికి వచ్చారు. ఎప్పుడు మీరు రాహుల్ గాంధీని కలవడానికి వెళ్ళారో అప్పుడు రాహుల్ గాంధీ మీకంటే బాగా కుక్కని చూస్తున్నారంట. లేదు, ఆ కథని నా యాంగిల్లో వింటేనే పూర్తిగా మీకు అర్థమవుతూ ఉంటుంది. రాహుల్ గాంధీ మా అందరినీ రమ్మన్నారు, నన్ను ఒక్కడనే రమ్మనలేదు. ఎవరు పిలిచారు? ధర్మన్ కోకో పిలిచారు. ఎవరిని పిలిచారు? సిపి జోషిని పిలిచారు. ఆయన రాజస్థాన్ యొక్క అసెంబ్లీ స్పీకర్. నన్ను కూడా పిలిచారు. అది మాత్రమే కాకుండా అస్సాం యొక్క పిసిసి యొక్క అధ్యక్షుడు అంజన్ రతన్ సార్ను కూడా పిలిచారు. మేము రూము లోపలికి వెళ్ళాము. ప్రశ్నల వర్షం మొదలయ్యింది. తర్వాత మేము ఊరికే అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆయన గారి కుక్క వచ్చింది. అది కూడా ఏ టేబుల్లో అయితే మాకు బిస్కెట్, టీ సర్వ్ చేశారో అందులోనే కూర్చొని కుక్క తినడం మొదలుపెట్టింది. మా ముగ్గురిని చూసుకున్నాము. ముగ్గురం కూడా ఆ టేబుల్లో నుంచి తీసుకొని తింటూ ఉన్నాం. నాకు ఒకలాగా అనిపించింది. నేను మొదటిసారిగా వెళ్ళాను. వాళ్ళ కలిసిరే కుక్కతో పాటు కూర్చొని వాళ్ళందరూ కలిసి తింటారు అనుకున్నాను. నేను వాళ్ళతో నాకు ఇదంతా సెట్ అవ్వదని చెప్పాను. నేను అలా ఆ విధంగా అసలు తినలేనండి. ఆ తర్వాత నేను వాళ్ళతో చెప్పాను, సరేనండి నేను ఇంకోసారి రానని చెప్పాను. తర్వాత ఒకసారి అదే కుక్కతో రాహుల్ గాంధీ ఒక వీడియో. ఆ కుక్కే. ఓ, ఆ కుక్కేనా? అదే కుక్క. కానీ ఆ వీడియో అప్లోడ్ చేశాక ప్రజలందరూ ఇదిగో చూడండి కాంగ్రెస్ వాళ్ళే వేశారు, చూడండి ఈ కుక్క మీకంటే చాలా విశ్వాసం గలదని. ఇలా చూడండి, ఈ విశ్వాసం అనే మాట ఎందుకు వచ్చింది? ఏమండి, మనం విశ్వాసంగా ఉండటానిక ఆ పార్టీలో చేరాము. అసలు విశ్వాసం అంటే ఏంటండి? వీళ్ళు నాకు నేర్పిస్తున్నారా విశ్వాసం గురించి?
ఇలా ఇలా చూడండి సార్, లేదు, రంజిత్ గారు, చూడండి, ఇలా చూడండి. నార్మల్గా అయితే నేను ఇది మేము వేరే ఒప్పుకుంటాం విధంగా ఇది. చెబితే మీకు అర్థం అవుతుందని అనిపిస్తుంది. ఆ. రాహుల్ ఒక పొలిటికల్ పార్టీ యొక్క కొలిక్ అండి. మీరు మీరు ఈ దేశానికి కదా విశ్వాసంగా ఉండాలి. తిరిగి తిరిగి ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకి బుర్రలో ఏముంటుందో తెలియదండి. విశ్వాసం విశ్వాసం అని చెప్తూ ఉంటారు. వాళ్ళు రాహుల్ గాంధీ గారి దగ్గర అప్పేమన్నా తీసుకొని ఉండొచ్చు, నేనేం తీసుకోలేదు. అందుకని నేను ఎందుకు విశ్వాసంగా ఉండాలి? నార్మల్గా అయితే అందరూ ఏమంటున్నారంటే ఇవాళ కాంగ్రెస్ ఇలా ఉండడానికి కేవలం గాంధీ కుటుంబం మాత్రమే కారణమని. ఇవాళ ఓట్లు పడుతున్నాయంటే అది కేవలం అది రాహుల్ గాంధీ తప్పుడు విషయం కోసమేనండి. అండి. కాంగ్రెస్ అనేది గాంధీ గారికి సంబంధించింది. పేరు హైజాక్ చేసి కూర్చున్నారు. ఈ రోజు ఉన్న కాంగ్రెస్ ఉంది కదా, రాహుల్ గాంధీ అవసరం కోసం గాంధీ అనే పేరు పెట్టుకున్నారు. ఆ పేరే హైజాక్ చేయబడింది. సోనియా గాంధీ గారు ఆమె పేరులో నుంచి గాంధీని కట్ చేశారు. కాంగ్రెస్ ఉంటుందా? ఈ రోజున్న కాంగ్రెస్ ఉంది కదా, అదిగో అక్కడ పిక్చర్లో ఉన్నాడే మహానుభావుడు గాంధీ గారిది. అది ఆయన వల్లే ఈ కాంగ్రెస్ ఇక్కడ ఉంది, లేకపోతే ఎక్కడ ఉంటుంది? గాంధీ గారి కుటుంబమే, కానీ ఆ గాంధీ గారి కుటుంబం ఈ గాంధీ గారి కుటుంబం కాదు, మహాత్మా గాంధీ గారి కుటుంబం. హేమంత్ గారు అది లేదంటే కాదు, డిస్మిస్ చేయమని చెప్పండి. నేను డిస్ప్యూట్ చేస్తాను. చూడండి, మీరు ఏది చెప్పి డిస్మిస్ చేస్తారు? 24 డిసెంబర్ 2010లో హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. అందులో మీరు రాశారు ఏంటంటే రాహుల్ గాంధీ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. అవును, అప్పుడు మోడీ సార్ లేరు కదా. 2014లో మోదీ గారు కమింగ్ టు పిక్చర్. ఆ సమయంలో కూడా మేము అదే అనుకున్నామండి. 2010లో మాకు వయసు ఎంత అని మేము కూడా అదే మనసులో అనుకుంటూ ఉండేవాళ్ళం. మొదట్లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ఆ తర్వాత ప్రియాంక గాంధీ కొడుకు, అలాంటి కాన్సెప్ట్లోనే మేము ఉన్నాం. నేనేం నిజం దాచట్లేదు. మేమందరం వెళ్ళి కొత్త పార్టీలో చేరామంటే మా పాత ట్వీట్లన్నీ వాళ్ళు డిలీట్ చేస్తారు. నేను నా పాత ట్వీట్లన్నీ ఏది కూడా డిలీట్ చేయలేదు. నా ట్వీట్లో ఉన్నాయే వాళ్ళు తీసి తీసి మాట్లాడుతున్నారు. నేను కాంగ్రెస్లో జాయిన్ అయినప్పుడు ఇది చాలా మందికి తెలియదండి. ఆ రాత్రికి రాత్రే ఆ పాత ట్వీట్లన్నీ డిలీట్ చేశాను, ఆ పాత ట్వీట్లన్నీ. బట్ నేనెందుకు ట్వీట్లన్నీ డిలీట్ చేయలేదంటే, లేదు, నా పిల్లలకి నేను చెప్పాల్సి ఉంటుంది కదా. ఇలా చూడండి, మీ నాన్నగారు 2010లో ఏం ఆలోచించాడు, ఈ రోజు ఏం ఆలోచిస్తున్నాడో చెప్పాలిగా. మన దేశమే 2010లో అలా ఆలోచించింది, ఈ రోజు మాత్రం వేరేలా ఆలోచిస్తోంది. దిస్ ఈజ్ చేంజింగ్ ది పిక్చర్ ఆఫ్ ఇండియా. అది మీరు నా ట్వీట్ చూసే తెలుసుకోవచ్చు. చూడండి, మీతో ఉన్న పాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మీ మీద చాలా కేసెస్ ఉన్నాయి, దాంట్లోంచి బయటపడ్డానికని ఎగ్జాంపుల్ వచ్చి పవన్ చడాన్ని చూపిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే నాదా స్కాన్ లో ఉంది, సాదా స్కాన్ లో ఉంది, అన్నిట్లో మీకు వాటా ఉందంట. అదే కాకుండా ఇది ఫేర్ అండ్ లవ్లీలా తయారైందంట. ఇలా చూడండి, ఇక్కడ నా ఇండివిజువల్ చెప్తాను. ఇప్పుడు పార్టీలో ఉన్న పాత నా ఫ్రెండ్స్ ఎవరు నాకు ఎదురుగా మాట్లాడలేదు. ఇప్పటికీ నా స్నేహితులే, అందరూ నా స్నేహితులే. ఇప్పటికీ ఎవరు కూడా నాకు ఎదురుగా మాట్లాడలేదు. సెకండ్, నా పేరులో ఏ కేసు ఉంది, ఏ దేశంలో ఉంది, ఏ కోర్టులో ఉంది, ఎగ్జాంపుల్గా ఒక్క విషయం చెప్పండి. నేను చెప్పొచ్చు కదా మీకు బొబ్బ స్కూల్లో చాలా కంప్లైంట్ ఉందని, కానీ దానికి ఆధారాలు చూపించాలిగా. నా కేసు ఎక్కడుంది అది అడిగే నేను పిచ్చివాడిని అయిపోతున్నానండి. లేదా ఆ కేసు నెంబర్ అయినా చెప్పండి, నేను ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అడిగి వస్తాను. నాదా స్కాన్ లో మీకు సిబిఐ రైడ్ జరిగిందని. ఇలా చూడండి, సిబిఐ నన్ను రమ్మన్నారు యాజ్ ఎ విట్నెస్. కోర్టులో ఛార్జ్ షీట్ వేశారు, అందులో హిమంత బిశ్వ శర్మ అనే విట్నెస్. వైల్ ఐ వాస్ ఇన్ కాంగ్రెస్, నాట్ వెన్ ఐ వాజ్ ఏ బీజేపీ. అందువల్లే నేను బీజేపీలోకి వెళ్ళి చేరానని చెప్తారు. ఇలా చూడండి, సిబిఐ నన్ను విచారణకు పిలిచింది 2014లో. 2015 బిగినింగ్లో సిబిఐ ఏం చెప్పారు, ఇతను నేరస్తుడు కాదు, విట్నెస్ అని చెప్పారు. ఫిబ్రవరిలో వెళ్ళి సోనియా గాంధీ గారి చేతిలో పేపర్ని పెట్టాను. మేడం చూడండి, నేను క్లీన్ అని చెప్పాను. ఆ తర్వాత నా ప్రాబ్లంని మీరు రిజాల్వ్ చేయలేదు. లేదు, నేను ఆగస్టులో వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యాను. వెన్ ఐ జాయినింగ్ బీజేపీ, అప్పటికీ నా మీద ఏ కేసు లేదు, ఎప్పటికీ కూడా నా మీద ఏ కేసు లేదు. రాబోయే రోజులు కూడా నా మీద ఏ కేసు ఉండకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తాను. మరి లూయిస్ బర్గర్ కేసు లేదా మీ పైన? నాకు తెలిసినంత వరకు ఏమీ లేదు. నేనే స్వయంగా వెళ్లి ఫ్రంటల్లో కేసు పెట్టడం జరిగింది. సుప్రియ గారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఆమె చెప్పింది అసలు నిజమేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. నా పేరును తరుణ్ గొగోయి గారే చాలాసార్లు చెప్పారు, నా పేరులో లూయిస్ బర్గర్ కేసు ఉందని. నేను గోహాట్ టీమ్ సెషన్ కోర్టులో కేసు పెట్టాను. అయ్యా, నా కేసు నెంబర్ మాత్రమే చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడుకుంటాను.
కానీ గోగోయి సారు నా కేసు నెంబర్ మాత్రం ఇవ్వలేదు. తర్వాత కోర్టు కోకో సార్కి ఇంజెక్షన్ చేశారు. అప్పటి వరకు ఆ వ్యక్తితో మీరు ఏం మాట్లాడకూడదు, ఆ కేసు నెంబర్ ఇచ్చేంత వరకు ఏం మాట్లాడకూడదు అని చెప్పారు. ఇలా చూడండి, మన నోటుకు వచ్చింది ఏదో ఒకటి మాట్లాడామనుకోండి, ఈయనకి ఎదురుగా అది ఉంది ఇది ఉంది అని చెప్పి తర్వాత ట్వీట్లు మొత్తం చేస్తూ ఉంటారు. నీ తర్వాత వస్తాయండి. కానీ నేను ఈ రోజు కోర్టులో చెబుతున్నాను, వివరంగా చెప్తున్నాను, నా మీద ఏం కేసులు ఉన్నాయో వివరంగా చెప్పండి, లేదంటే పేపర్ చూపించండి. చూడండి, అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ అయినది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దానికి భయపడే వ్యక్తిని కాదండి. లేదండి, నేను అలాంటి సిస్టంలో లేను. ఇలా చూడండి, నేను మళ్ళీ చెబుతున్నాను, కాంగ్రెస్ను చూసి నేను భయపడే వ్యక్తిని మాత్రం కాదు. తర్వాత కాంగ్రెస్ను చూసి భయపడాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇప్పటి వరకు ఒక వ్యక్తి దగ్గర మాత్రం విన్నాను, రాహుల్ గాంధీ. ఇలా చూడండి, రాహుల్ గాంధీ గారిది వేరే సిస్టమ్ ఉంటుంది. రాహుల్ గాంధీ గారు భయపడరు, ఎందుకంటే కోర్టుకు వెళ్ళొస్తూ ఉంటారు కదా. మీరు ఈరోజు చూడండి, ఏమండి, ఏదైనా ఒక పార్టీ గురించి చెప్పండి. అదేంటంటే మీరు ఏ స్కామ్ పేరు చెప్పినా కూడా ఆ స్కామ్ ఎల్ఏజెడ్ఈ అలా జరిగినా కూడా గోకో సార్కి సంబంధించింది. అది మార్చిలో జరిగింది. అప్పుడు వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారేంటి? చూడండి, రాహుల్ గాంధీ గారే మీ పేరు తీసుకున్నారు, ట్వీట్ చేశారు కూడా. అదానితో పాటు చాలా మందికి సంబంధాలు ఉన్నాయని నేను చెప్పి. కూడా రాహుల్ గాంధీ పేరుతో ట్వీట్ చేస్తూనే ఉన్నానే. వాళ్ళు ఏమన్నారంటే 20,000 కోట్లు. రాహుల్ గాంధీ గారు నా పేరుతో ట్వీట్ చేయటం మీరు చూసే ఉండి ఉంటారు. నేను రాహుల్ గాంధీ పేరుతో ట్వీట్ చేస్తాను కదా, అది మీరు చూడండి. మీరు ఎందుకని ఆ గాంధీ పేరు పెట్టుకున్న వాళ్ళని అంత ఎత్తులో పెట్టారు? ఎందుకంటే వాళ్ళు మన దేశాన్ని 60 ఏళ్లు పాలించారు. ఏం బాగు చేశారండి? దేశాన్ని నాశనం చేశారు. ఇదిగో చూడండి, వాళ్ళు మీ గురించి పెద్దగా బాధపడలేదనుకుంటా. ములాం నబీ ఆజాద్ ఆయన బుక్ లో ఏం రాశాడంటే, అంటే వాళ్ళ దగ్గర హిమంతా బిస్ శర్మాని చీఫ్ మినిస్టర్ చేయండి, వెళ్ళిపోతాడు అన్నారు. వెళ్తే వెళ్ళని అని రాశాడు. అవును, వాళ్ళు అలాగే చెప్తారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, అప్పుడే కదా ఒంటరిగా ఉండగలం. లేదంటే వాళ్ళ లెవెల్కి ఏం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళతోనే ఉంటారు. ఇప్పుడు అందరూ ఆ పార్టీలోనే ఉన్నారు అంటే ఏదో ఒక రోజు ఆయన ఆ పార్టీ నుంచి పంపిస్తారుగా. అందుకని వెళ్ళేవాళ్ళు వెళ్ళండి, ఉండేవాళ్ళు ఉండని అంటున్నారు. ఒంటరిగా ఉండొచ్చు అని. కానీ మీరు ఎప్పుడు రాహుల్ గాంధీని కలిసి మీరు ఎప్పుడు ఇలాంటి విషయాలు చర్చించలేదా? ఇలా చూడండి, నాకు రాహుల్ గాంధీ గారు చిన్న వయసు నుంచే తెలుసు. అందుకనే నేను ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల నేను కాంగ్రెస్ లో ఉన్నా కూడా నేను 10 సార్లు సోనియా గాంధీ గారిని చూడటానికి వెళతాను, కానీ రాహుల్ గాంధీ గారిని చూడటానికి వెళ్ళను. నేను ఎప్పుడూ కూడా ఒకరిని ఇంప్రెస్ చేయాలని అస్సలు అనుకోను. ఈజ్ డీప్స్, ఈజ్ ఆర్గ్యుమెంట్స్, లాజిక్స్, ఈజ్ కెపాసిటీ టు డూ పబ్లిక్ సర్వీస్. ఎవరైతే ప్రజల బాధని అర్థం చేసుకోవట్లేదో వాళ్ళు ఈ భారతదేశం యొక్క ప్రధానమంత్రిగా అస్సలు ఉండలేరు. ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చిందని, చాలా తెలుసుకున్నారని. చూడండి, మన ఊరిలో ఒక విధానం ఉంది. రాహుల్ గాంధీ గారు లండన్ వెళ్ళొచ్చారంటే చాలా తెలివితేటలుగా ఉన్నారని అర్థం. తర్వాత భారతదేశం యాత్ర చేశారంటే ఓహో రాహుల్ గాంధీ గారు మెచ్యూర్ అయ్యారని చెప్తారు. 55 ఏళ్ళు వచ్చినా కూడా ఎవరు మెచ్యూరిటీ లేకుండా ఉంటారు? ఇప్పుడు మెచ్యూరిటీ అవ్వాల్సిన వయసు నా కొడుకుదండి. ఏమండి, అయ్యాం అని చెప్తే ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చాయి, సన్యాసం తీసుకునే సమయం వచ్చింది, మన సనాతన ధర్మం ఇదని చెప్తారు. ఇప్పుడు కూడా మీకు మెచ్యూర్ అవ్వాల్సిన టైం కావాలంటే యూ టెల్ మీ. ఇఫ్ ఏ పర్సన్ టేక్ 55 years బికమ్ మెచ్యూర్డ్ ఓన్లీ, ఆ తర్వాత పని ఎప్పుడు చేస్తారు? ఇలా లాంగ్ స్కోప్ మీ అబ్బాయికి ఇస్తారా? 50 ఏళ్ల తర్వాత ఇస్తారా? సోనియా గాంధీ గారికి నేను నమస్కారం చేస్తాను, మొక్కుతాను కూడా. ఆవిడ తన కొడుక్కి 55 సంవత్సరాలు ఇచ్చింది మెచ్యూర్ చేసుకోవటానికి. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము, ట్రక్ డ్రైవర్ని కలుస్తున్నారు, కానీ వాళ్ళకి ఆడుకునే విధానంగా. మీరు చూడాలనుకుంటే ఎప్పుడో చూడొచ్చు, అప్పుడెందుకు చూడలేదు? మీ నాన్నగారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు కదా. ఈరోజు ఏమైంది? అస్సాంలో ట్రక్ డ్రైవర్లు కొత్తగా వచ్చారా ఏంటి? మీరు నిజంగా కలవాలని అనుకున్నారంటే ఈ 60 సంవత్సరాల్లో మీరు ఎందుకని కలవలేదు? అలా కలిసి ఉంటే ఈ ట్రక్ డ్రైవర్ల జీవితమే మారిపోయి ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్నారు కదా. ఇలా చూడండి, ఒకళ్ళు నేర్చుకోవటానికి ఇంత సమయం అయిందంటే భారతదేశమే ఇప్పుడు డిజిటల్గా మారిపోయింది. అంత టైం మీరు తీసుకోవచ్చండి నేర్చుకోవటానికి. ఇదంతా ఒక క్వాలిటీ అని చెప్తున్నారా మీరు? అదొకటి ట్రక్ డ్రైవర్తో మాట్లాడని చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఎలాగ మోడీజీ గారు ఎవరిని కలవరో,
రాహుల్ ప్రతి వాడిని ఇంటింటికి ఇలా వెళ్ళి చూడండి, కలుస్తారని. మోదీ గారు ఎవరిని కలవలేదా చెప్పండి? ఈ 24 సంవత్సరాలు నేర్చుకున్నారు. ఆయన ప్రచారం చేయలేదా? ప్రజల్ని వెళ్ళి కలవలేదా? నేనొకసారి అస్సాంలో ఆయన మొదటిసారిగా కలుసుకున్నప్పుడు నౌగాములో మోదీ గారు ఇది నౌగామ్ అని నేను చెప్పాను. హేమంతే నాకు తెలుసు. అప్పుడు నేను ఆయనతో నౌగా యొక్క పక్కన డిస్టిక్ జోర్హాద్ అని చెప్పాను. అది కూడా నాకు తెలుసు అన్నాడు. మీకెలా తెలుసు అన్నాను. ఆయన అప్పుడు నాతో ప్రతి ఒక్క జిల్లాలో నేను రెండు రోజులు స్టే చేశానని చెప్పారు. సన్ ఎట్నామీ ఏమండి, అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న మోడీజీ కూడా అక్కడ ఢిల్లీలో నివసిస్తున్నటువంటి, అది కూడా 55 ఏళ్లగా ఎవరిని కలవని ఒక వ్యక్తి ఎలా కంపేర్ చేస్తారండి? నరేంద్ర మోదీ గారి ఎక్స్పీరియన్స్, నరేంద్ర మోదీ గారి ఎక్స్పోజర్ దేశం మొత్తం యొక్క ఎక్స్పోజర్. ఒక రోజు ఒక రాత్రి మీరు ట్రక్ డ్రైవర్తో నివసించి అతనికే సవాలు విసిరితే తనకి ఎలా ఉంటుంది చెప్పండి? అలా అయితే మీకు చేతులైతే మొక్కాలి, ఎందుకంటే మీరు మాత్రమే అలా చేయగలరు. నరేంద్ర మోదీ గారితో మీరు పనిచేసేటప్పుడు, ప్రైమ్ మినిస్టర్ గారు, మీరు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పనిచేసేటప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో మీకు ఏం తేడా తెలిసింది? ఇందులో వాళ్ళిద్దరి మధ్య తేడా ఏంటంటే, నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారి ఇళ్లలో ఉండే ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఎన్విరాన్మెంటే ఉంటుంది. మీరు వెళ్ళొచ్చు, అక్కడే కూర్చోవచ్చు, అక్కడే తినొచ్చు కూడా. ఏ కుక్క రాలేదు. ఏది కుక్క వచ్చే ఏ ప్రాబ్లం ఉండదు. కుక్క ప్రాబ్లం నేను ఎప్పుడు చెప్పలేదు కదా. కుక్క ఉండటం సమస్య కాదండి. నా ఇంట్లో కూడా ఒక కుక్క ఉంది. కానీ కుక్కని ఏ చోట్లో ఉంచాలి, మనుషుల్ని ఏ చోట్లో ఉంచాలి, ఆ విషయం మీకు తెలుసుంటే చాలు. కుక్కతో ఏ సమస్య లేదు. మా ఇంట్లో కూడా 3 కుక్కలు ఉన్నాయి. అది పెద్ద విషయమే కాదు. విషయం అదేంటంటే యూ డు నాట్ యాట్ లైక్ ఏ ఫీడ్ వెల్. మిగతా అంతా ఓకే. ఇప్పుడు కూడా చెప్తున్నా చూడండి, మీరు తప్పు చేశారు, ఆ కుటుంబానికి నమ్మక ద్రోహం చేశారని అంటున్నారుగా. ఏమండి, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ అదే ఆలోచనలో ఉన్నారు. నువ్వు గాంధీ ఫ్యామిలీని అవమానిస్తున్నావని. ఈ కాంగ్రెస్ లో ఉన్న కానీ వాళ్ళు ఇప్పుడు ఉన్నారే, కాంగ్రెస్ పార్టీ మారిపోయింది. గాంధీ ఫ్యామిలీని మార్చేసి ఇప్పుడు మల్లికార్జున ఖార్గేని లీడర్ అరే చేసేసారు. ఖార్గే ఏం చెప్తారండి? నేను హైకమాండ్ లో చెప్పింది వినే చెప్తున్నానంటారు. నిజంగానే నేను దాన్ని ఒప్పుకుంటానండి. ఏంటంటే మీరు ఖర్గే లాంటి ఒక పెద్ద మనుషులకి ఇంత పెద్ద పోస్టునిచ్చి ఎందుకు ఊరికే ఉంచారు? ఆ పోస్ట్లో ఒక్క సొంత నిర్ణయం కూడా తీసుకోలేరు. ఖార్గే కర్ణాటక నుంచి వచ్చారండి. కర్ణాటకలో ఎవరు ఏ ప్లేస్ లో ఉండాలో ఆయన నిర్ణయించలేడు. వెళ్ళి గాంధీ ఫ్యామిలీనే కలవాలి, కలిసే తీరాలి. కానీ కర్ణాటకలో సర్కార్ ఎలా చేశారంటే అవునవును, బీజేపీని ఖచ్చితంగా. ఓడగొట్టేశారు. బీజేపీ కూడా ఓడిపోతుంది. ఏంటి, ఓడిపోకూడదా ఏంటి? తమిళనాడులో కూడా బీజేపీ ఓడిపోయింది. బీజేపీ హిమాచల్లో కూడా ఓడిపోయింది. కానీ బీజేపీ గెలవడం కూడా జరిగింది. కానీ ఇలా చూడండి, బీజేపీ అలా కాదండి. అదేంటంటే మేము కర్ణాటకలో ఓడిపోము, హిమాచల్ ప్రదేశ్లో మేము ఓడిపోము, అలా కాదండి. బీజేపీ టేక్స్ డిఫీట్ విత్ హ్యూమిలిటీ. కర్ణాటకలో ఓడిపోయింది, అది కొత్త విషయం కాదండి. మేము దాన్ని యాక్సెప్ట్ చేసాం. ఎస్ వి లాస్, వీఆర్ నాట్ బ్లేమింగ్ విఎం ఫర్ దట్. కానీ కాంగ్రెస్ సమస్య ఏంటంటే వాళ్ళు వెంటనే చెప్తారు ఇది విఎం ప్రాబ్లం అని. మేము అలా చెప్పనే లేదే. కర్ణాటకలో విఎం ప్రాబ్లం అని చెప్తున్నారు నరేంద్ర మోదీ తనిషాని డిక్టేటర్ అని. ఎందుకని అలా చెప్తున్నారు? ఆయన మన పిఎం అండి, తనకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోదీ ఒక తనాసా అయితే అసలు మీరేం చేయగలరు చెప్పండి? అసలు మీరు కనబడకుండా పోతారు. 101 పేరులోనే మీ లిస్టులన్నీ వెతుక్కోవాలి. సార్, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే 2024 ఎలక్షన్లో ఆపోజిట్ పార్టీలందరూ కలిసి బీజేపీని ఓడిద్దామని చూస్తున్నారు. మీరేమనుకుంటున్నారు సార్? అందరూ కలిసి ఓడించగలరా? మేము మోదీ గారు రావాలని ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి మీ ఆశీర్వాదాలు కావాలి. ఇప్పుడు 2024కి మీ అసెస్మెంట్ ఏంటి? ఇంకొక ఫీడ్ దాటాలి, 300+. ఇందులో ఏ సమస్య రాదు. ప్రజలు వెంటనే ఉన్నారు, ఎందుకంటే భారత్కి ఎంతకంటే గొప్పతనం ఏమీ లేదు. ఇందులో ఏ డౌట్ అవసరం లేదండి. ఇండియా హ్యావింగ్ ద బెస్ట్ వేస్ట్ టైమ్ నౌ ఇన్ అవర్ హిస్టరీ. మోదీ గారిని కొంచెం పనిచేయనివ్వండి. మీరు ఇప్పుడే చూడండి, అమెరికా యొక్క ప్రెసిడెంట్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ని ఎలా పొగిడాడో చూడండి. ఆస్ట్రేలియాలోని ప్రజలు ఆకాశంలోనే తన బొమ్మని వేసి ప్రదర్శిస్తున్నారు. కెన్ యూ ఇమాజిన్? భారత్ని ఎంత ముందుకు తీసుకెళ్లారో మీరు ఇప్పుడు చూడొచ్చు. ఐ థింక్ after Swami Vivekananda, their great speech in America, Chicago, after that Modi ji is doing so much for the country. దానికి మనం ఆయనకు రుణపడి ఉన్నాం. ప్రతి క్షణము మోదీజీ కోసం మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. అది మోడీజీ గారి కోసం కాదు, ఈ దేశం కోసం, మన భారతదేశం కోసం.